గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నిరుద్యోగ కళాకారులను కంట తడి పెట్టించింది. మన కళాకారుల గోస, మన కళాకారుల కన్ను ఏపుతో, కంటి నీరుతో అది భూస్థాపితమైంది. ఇంకొక సంవత్సరానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనగా మన రేవంత్ రెడ్డి గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కలవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల రోజులకు మీకు 1000 ఉద్యోగాలు ఇస్తానని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గాంధీ భవన్లో మన పెద్దలు మహేష్ గౌడ్ సార్ మరియు అదేవిధంగా మన ఇప్పుడున్న మంత్రులు మన శ్రీధర్ బాబు గారు కానీ, మన జూపల్లి కృష్ణారావు గారు కానీ, మరియు మన అందరి మంత్రులు సీతక్క కానీ ప్రతి ఒక్క మంత్రి కలిసినాం. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన బట్టన్న గారు కూడా మన అసెంబ్లీలో కూడా కలిసినాం. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండే అసెంబ్లీలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మేనిఫెస్టో పెట్టించి మీ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. కనుక ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి మన అందరికీ న్యాయం చేస్తుంది. ఒకవేళ చెయ్యని పక్షాన ఈ మార్చి బడ్జెట్ సమావేశాలలో మా నిరుద్యోగ కళాకారులకు కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇవ్వకపోతే మాత్రం ఈ రవీంద్ర భారతి సాక్షిగా, కళాకారుల సాక్షిగా అసెంబ్లీ ముట్టడిస్తాం. అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకొరకు ఆగినామంటే మన ప్రజాప్రభుత్వం కాబట్టి, మరియు ఈ చైర్మన్గా మన అన్నగారి బిడ్డ అయినా మన వెన్నెలక్క ఉన్నది కాబట్టి అందుకొరకే ఆగడం జరిగింది. మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాత్ర పెట్టి కాంగ్రెస్ పాలనకు పట్టం కట్టాం. ప్రతి ఒక్క నిరుద్యోగ కళాకారుడు ₹1 తీసుకోకుండా అందరు ప్రచారం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మన ఎన్ని బాధలు అంటే అక్క ఆ బాధలు చెప్పుకుంటే అవి తీరని కాదు. చెల్లె మట్టల కవిత ఎక్కడ ఉన్నదా? ఆడలకు ఎన్నో ప్రాబ్లాలు ఉంటాయి. ఆ ప్రాబ్లాలను బేస్గా చేసుకొని టీఆర్ఎస్ నాయకులు ఆడల మీద వాళ్ళు చాలా నిర్బంధం చేశారు. అటువంటి ఎన్నో అవమానాలు రద్దు చేసుకుంటా, బెదిరింపులకు కట్ చేసుకుంటా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టాం. అక్క ఇప్పటికైనా కళాకారులు బాగా విసిగిపోయారు. అన్నా మనం గన్పాట్ కాడ కూర్చున్నాం అన్నా అని. మీరు చైర్మన్ కాకముందు అసలు కూర్చునేది ఉండే, మీరు చైర్మన్ అయినాక అందరికీ న్యాయం జరుగుతుంది. అక్క మనకు న్యాయం చేస్తుంది. గద్దరన్న బిడ్డ కాబట్టి, మన ఆడబిడ్డ కాబట్టి మనకు తప్పకుండా న్యాయం చేస్తుంది అని ఒక్కరు కూడా నోరు మెత్తలేదక్క. మళ్ళీ అందులో ఇప్పుడు మన సోమన్న గారు ఇక మన కళాకారుల పక్షాన మనకు కంకణం కట్టుకున్నాడు కాబట్టి మనకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. నిరుద్యోగ కళాకారుల ఐక్యత! నిరుద్యోగ కళాకారుల ఐక్యత!